అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నిన్న శ్రీరామనవమి రోజైతే ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి టెంపుల్‌కైతే వెళ్ళాము. టెంపుల్‌లో కళ్యాణం అయితే ఇంకా చాలా ఘనంగా జరిగింది. స్వామివారు, అమ్మవార్లనైతే ఇంకా ఎంత అందంగా అలంకరించారంటే ఒకసారి మీరే చూడండి. మేము వెళ్ళే టైంకైతే కళ్యాణం అయితే జరుగుతుంది. మాంగళ్యధారణ అయితే జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని పూజ చేసి ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి అయితే కళ్యాణము అంటే ముందు జరిగే అవన్నీ అయితే అయిపోయాయి. అంటే మాంగళ్యధారణ టైంకి అయితే వెళ్ళాము అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఎంత రష్ ఉందంటే దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా కుదరలేదు. చాలా రష్ ఉందన్నమాట. అంటే ఈ టెంపుల్ వచ్చేసి మా కాలనీలో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫెస్టివల్స్ అయినా ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఇంకా కార్తీక మాసంలో అయితే అడుగు పెట్టలేము. ఇంకా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు కూడా బాగా స్పెషల్గా జరుగుతాయి. లక్ష్మీదేవి కూడా ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే. ఇంకా ఏది సీజన్ అయినా సరే ఇక్కడ ఎప్పుడు హడావిడిగా ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. వెళ్ళేసరికి 12 అయింది. 12 అయినా సరే అంత బాగున్నారు. ఇంకా పానకం కూడా కంప్లీట్ అయిపోయింది. పాపం అక్కడికి వాళ్ళు 3-4 క్యాన్లు అయితే చేశారు. పెద్ద పెద్ద క్యాన్లు అన్నీ సరిపోలేదు. అంతమంది రష్ వచ్చారనమాట. అంటే ఎప్పుడైనా సరే కళ్యాణం జరిగేసరికి టైం 11:30, 12 అట్లాగా అయితే అవుతుంది కదా అనేసి లేకపోతే స్వామివారి కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్షింతలు అవి తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉంది. అప్పటికి 12:30 అలా అయిపోయింది. మా బాబు ఆకలి అంటున్నాడు అనేసి ఇంకా అన్నదానానికి అయితే వెళ్ళాము. అంటే టెంపుల్కి పక్క కాలనీలో అయితే అన్నదానము అరేంజ్ చేస్తారనమాట. అంటే అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో అయితే అరేంజ్ చేస్తారు. అక్కడ కూడా ఫుల్ రష్ ఉంటుంది. మా బాబు అయితే ఆకలి అంటున్నాడు అని చెప్పేసి మేమైతే అన్నదానానికి వెళ్ళి అక్కడ ప్రసాదం అవి తీసుకొని వచ్చాక మళ్ళీ అయితే తలంబ్రాలు, స్వామివారి తలంబ్రాలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇంటికి వెళ్దాం అనేసి అక్కడికైతే వెళ్ళాము.
అసలు ఇక్కడ కూడా ఎంత రష్ ఉందంటే ఒకసారి మీరే చూడండి. పెద్ద 2 లైన్స్ అనమాట. అంటే లేడీస్కి సపరేట్ లైన్స్, జెంట్స్కి సపరేట్ లైన్స్, మొత్తం 4 లైన్స్ ఉన్నాయన్నమాట. అంతమంది ఉన్నారు. ఇంకా ఎండ కూడా ఉంది, అయినా సరే చాలామంది అయితే వెయిట్ చేసి తిని వెళ్తున్నారు. అంటే స్వామివారి ప్రసాదం కదా, అందువల్ల అయితే అందరూ అయితే కంపల్సరీగా అయితే తిని వెళ్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే అంతమందికి సరిపడా ఫుడ్ అయితే అరేంజ్ చేశారనమాట. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గ్యాస్ అవి సప్లై సరిగ్గా లేక అయితే చాలా వరకు అయితే షార్టేజ్ వచ్చింది కదా అన్ని చోట్ల. అయినా సరే వీళ్ళైతే ఏ లోటు లేకుండా స్వామివారి కళ్యాణం అయితే చేశారు. అది చాలా మంచిగా అనిపించింది. మేము అన్నదానంలో తినేసి ఇంకా అక్షింతలు అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే మళ్ళీ టెంపుల్కి వచ్చాము. అంటే దర్శనం అయితే చేసుకున్నాము, కాకపోతే అక్షింతలు అవి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, పెద్ద లైన్ ఉందనేసరికి మేమైతే తినేసి వచ్చి మళ్ళీ అక్షింతలు అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళామన్నమాట. స్వామివారిని అయితే ఎంత అందంగా అలంకరించారో. స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా అక్షింతలు అయితే తీసుకొని కొంతసేపు అయితే టెంపుల్లో కూర్చొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి అయితే వాచ్ చేసి అన్నిటికైతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.